దయచేసి కొన్ని వాగ్దానాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. కీర్తన 57వ కీర్తన 2వ చరణం చూద్దాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుంచి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరు వారు. చూడండి, ఇక్కడ దావీదు 57వ కీర్తన 2వ చరణంలో మన కార్యం సఫలము చేయును, మన కార్యములు సఫలం చేయను, నా కార్యం సఫలం చే దేవునికి మొర్ర పెడుతున్నాను అంటాడు. మన కార్యం సఫలం చేసేటువంటి ప్రభువుకి మనం మొర్ర పెట్టాలి. అంటే మీకు ఏమర్థం చేసుకోవాలంటే, ఇక్కడ దేవుడు మన కార్యాన్ని సఫలం చేసేటువంటి దేవుడు, మన పనులను సఫలం చేసేటువంటి దేవుడు. అదే కీర్తన 20వ కీర్తన 4వ చరణంలో కూడా మన ఆలోచనలు సఫలం చేసేటువంటి దేవుడు అని మనం చూస్తున్నాం. చదువుదాం ఒకసారి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. అవును, మనకున్న కోరికలను దేవుడు సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరిచేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, కీర్తన 21వ కీర్తన 2వ చరణం కూడా చూద్దాం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చినటువంటి ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. అతని మనోభిష్టము నువ్వు సఫలము. చూసారు, ఇక్కడ వాగ్దానం చూసారు, నీ కార్యం సఫలం చేయని దేవునికి మొరపెట్టుచున్నాను అన్నాడు. అంటే మన కార్యములు దేవుడు సఫలం చేస్తాడు, మన ఆలోచనలు దేవుడు సఫలం చేస్తాడు. మన మనోభిష్టం అంటే అర్థం ఏంటి? హృదయ వాంఛ, మన హృదయంలో కోరిక, హృదయ వాంఛను దేవుడు సఫలం చేస్తాడు. ఆ తర్వాత నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20 కూడా చూద్దాం. అక్కడ నెహెమ్యా అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నము సఫలము చేయును. చూడండి, మా యత్నములు సఫలము చేయను గనుక ఆయన దాసులను మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. నా ప్రియ దైవజనులారా, జాగ్రత్తగా నెహెమ్యా గురించి మనం ఆలోచన చేయాలి. నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటంటే, నెహెమ్యా అనే మాటకు దేవుడు ఓదార్చున్న అర్థం. యావే కంఫర్ట్స్, యావే అంటే అటువంటి యెహోవా అని అర్థం. గ్రీకు హెబ్రీ భాషలో యెహోవాని యావే అని పిలిచారు. యావే అంటే యెహోవా ఓదార్చున్న అర్థం. దేవుడు మనం ఓదార్చేటువంటి దేవుడు అని పేరు పెట్టుకున్నాడు. వాస్తవానికి నెహెమ్యా ఒక గొప్ప ఆఫీసర్. నెహెమ్యా అర్థ అధస్థ అనేటువంటి ఒక రాజు దగ్గర గిన్నె అందించేవాడు. కప్ బ్యారర్ అంటే రాజు గిన్నె అందించేటువంటి వాడు. చాలా ఉన్నతమైనటువంటి పదవి. అంటే రాజు ఏం తినాలన్నా, రాజు ఏం తాగాలన్నా సరే నెహెమ్యా అనుమతి లేకుండా రాజు ఏమీ తాగడానికి వీల్లేదు. అంటే ప్రతిదీ టెస్ట్ చేసి తన దగ్గరికి ఎవరన్నా రాజుని కలుసుకోవడానికి ఎవరికైనా వచ్చినా సరే మొదట నెహెమ్యాని కలవాలి. వెంటనే అక్కడ సెక్యూరిటీ చెక్ అవుతుంది. అతడు ఎలాంటి వాడు, ఏ పని కోసం వచ్చాడో మొత్తం స్క్రీన్ అవుట్ చేసి అతడు ఫిల్టర్ చేసి పంపిస్తాడు రాజు దగ్గరికి. తనకు ఆహారం వచ్చినప్పుడు ఆహారాన్ని పరీక్షించి ఆహారం రాజు దగ్గరికి పంపించేటువంటి వాడు నెహెమ్యా. ఎంత నమ్మకము రాజు అతని పట్ల లేకపోతే అటువంటి పదవిని నెహెమ్యాకి ఇస్తాడని ఆలోచన చేయండి. అంటే రాజుకి చాలా ఇష్టడు, రాజుకి చాలా నమ్మిన బంటు, ఇంకా మాటలు చెప్పాలంటే రాజుకి చాలా హృదయానుసారుడు నెహెమ్యా. అంత గొప్ప పదవిలో ఉన్నాడు. నెహెమ్యా ఒకరోజు ఆ డ్యూటీలో ఉన్నప్పుడు యెరూషలేము నుంచి కొంతమంది వచ్చి, నెహెమ్యా నీకు ఒక న్యూస్ చెప్పాలి. ఏంటి ఆ న్యూస్? యెరూషలేము ప్రాకారాలని శత్రువు కూలగొట్టారు. యెరూషలేము గుమ్మాలని వారు కాల్చేశారు. ఇప్పుడు యెరూషలేము అంతా కూడా పాడు దెబ్బగా మార్చబడింది. యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి. అందుని బట్టి ప్రొటెక్షన్ లేదు యెరూషలేము ప్రజలకి, దేవుని ప్రజలకు ప్రొటెక్షన్ లేదు, మన ప్రజలకి, మన పూర్వీకులకి ప్రొటెక్షన్ లేదు. ఎక్కడైతే దేవుని మందిరం కట్టబడిందో, ఎక్కడైతే దావీదు తమ సింహాసనం ఏర్పాటు చేసుకున్నాడో, ఎక్కడైతే సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టాడో అటువంటి యెరూషలేము పాడైపోయింది, పాడు దెబ్బగా మార్చబడింది, ప్రాకారాలు పడిపోయినప్పుడు వెన్న ఆ మాట విన్నటువంటి నెహెమ్యా ఎక్కిపెట్టి ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడు. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యెరూషలేము ఎలా అయిపోయిందా అని ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నటువంటి టైంలో రాజుతో దేవుడు మాట్లాడాడు. రాజు ఒకరోజు నెహెమ్యాని పిలిచి, ఏమయ్యా నెహెమ్యా, ఏంటి బాధపడుతున్నావు, ఏంటి మూడీగా ఉన్నావు, ఎందుకు నీవు అలా బాధపడుచున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఏంటి ఏదైనా ప్రాబ్లమా, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం విత్ యూ అన్నప్పుడు వెంటనే నెహెమ్యా చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, నా యొక్క యెరూషలేము, మా యొక్క పట్టణం, దేవుని మందిరం ఉన్న పట్టణము, యెరూషలేము ప్రాకారాలని కూలగొట్టారు అని చెప్పినప్పుడు రాజు జోక్యం చేసుకుని, రాజు నిజంగా ఇంటర్ఫెరెన్స్ అయ్యి
నెహెమ్యాతో మాట్లాడుతున్నాడు, నెహెమ్యా ఏం కంగారు పడద్దయ్యా, నేను దానికి కావాల్సిన ఫినాన్స్ నీకు అందిస్తాను, కట్టడానికి కావాలంటే పనివాన్ని తీసుకెళ్ళు, సైన్యానికి ఇచ్చి పంపిస్తాను అని చెప్పి రాజు సపోర్ట్ చేస్తాడండి. వాస్తవానికి శత్రువు రాజు, ఇశ్రాయేల్ దేశం పట్ల గొప్ప ఆలోచన కలిగినటువంటి ఆ వ్యక్తి. వాస్తవానికి ఒక రాజు తన రాజ్యంలో పనులు చేయించుకోవాలి, కానీ కేవలం నెహెమ్యాని బట్టి, అతను చేసిన ప్రార్థన బట్టి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి జెరూషలేం ప్రాకారాలు కట్టడానికి సహాయం చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. నా ప్రియదోషనాగం, ఇదంతా కూడా ప్రార్థన ద్వారా జరుగుతున్న కార్యం. నెహెమ్యా తన మనోభిష్టం ఏంటంటే, తన ప్రయత్నం ఏంటంటే యెరూషలేం ప్రాకారాలు తిరిగి కట్టబడాలి. యెరూషలేం ప్రాకారాలు అంటే చిన్న చిన్న గోడలు ఏం కాదు. యెరూషలేం ప్రాకారాలు చాలా పెద్ద ప్రాకారాలు. అవి సుమారుగా 2.5 మైళ్ళు వెడల్పు కలిగిన ప్రాకారాలు, చాలా మందం కలిగిన ఆ ప్రాకారాలు తిరిగి కట్టబడాలంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. కానీ వెంటనే ఆ వ్యక్తి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాడు, యెరూషలేంకి వెళ్ళాడు, అక్కడ ప్రజలను సమీకరించాడు. అక్కడ కొంతమంది అతని మీద తిరుగుబాటు చేశారు. అందులో సన్బల్లట్టు, టోబీ అనేటువంటి వాళ్ళు, ఏమయ్యా గోడ ఇంత ఈజీ కట్టేస్తావు నువ్వు, నీ వల్ల ఎలా సాధ్యపడుతుంది, ఏం పొడుస్తావని ఇక్కడికి వచ్చావని రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ శత్రువులు తనని నిరుత్సాహపరిచేటువంటి వారిని కూడా ప్రక్కన పెట్టి దేవుని కొరకు ముందు కొనసాగినటువంటి గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, దేవుని కోసం రోషం కలిగి జీవించిన నెహెమ్యా మనకి ఎంతైనా మాదిరికరం. అవును, దేవుడు మన ప్రతి ప్రయత్నాన్ని సఫలపరిచేటువంటి దేవుడు. మా యత్నములు సఫలం చేయను, మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, మేము కట్టుటకు పూనుకొని నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత యెషయా గ్రంథం 26:12 కూడా చూద్దాం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. స్తోత్రం చెప్పండి. మా పనులన్నిటినీ చూస్తారా, దేవుడు మీ పట్ల నెరవేర్చబోతున్న వాగ్దానాలు, దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానాలు త్వరగా నేను మీతో చెప్పాను. దేవుడు మన కార్యాన్ని సఫలం చేస్తాడు, అది మొదటి విషయం. మన ఆలోచన సఫలం చేస్తాడు. మూడోదిగా మన మనోభిష్టాన్ని సఫలం చేస్తాడు, మన ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. ఐదోదిగా మన పనులన్నింటినీ సఫలపరుస్తాడు. మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఏదైతే మనోభిష్టాన్ని కలిగి ఉన్నారో, ఏదైతే కార్యాలు సఫలం చేయాలన్న ఆలోచన మీరు కలిగి ఉన్నారో, మీ ఆలోచన దేవుడు సఫలం చేసేటువంటి దేవుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు నా వర్తమానం యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ కార్యాలు దేవుడు సఫలపరుస్తాను వాగ్దానం చేశాడు, బాగానే ఉంది. కానీ ఎవరి జీవితాల్లో దేవుడు ఈ కార్యాన్ని సఫలపరుస్తాడు? మీ కార్యాలు సఫలం అవ్వాలంటే, మీ యత్నాలు సఫలం అవ్వాలంటే, మీ ఆలోచనలు సఫలపరచబడాలంటే, మీరు సఫలీకృతులు అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? ఒక వాగ్దానం వెనకాల ఖచ్చితంగా కండిషన్ ఉంటుంది. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే దాని వెనకాల ఒక కండిషన్ ఇస్తాడు, ఒక షరతు ఉంటుంది. ఆ షరతును నెరవేర్చినటువంటి వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుంది. బైబిల్ గ్రంథంలో సుమారుగా 1200కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాన్ని దేవుడు ఎవరి పట్ల నెరవేరుస్తాడంటే, షరతును ఎవరైతే అనుసరిస్తారో వారి పట్ల దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. చూడండి, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. దాని ముందేముంది? నువ్వు నా మాటను శ్రద్ధగా వినిన యెడల, ఇఫ్ యు ఒబే టు మై వాయిస్, ఇఫ్ యు ఒబే టు మై కమాండ్మెంట్, ఐఎమ్ ద గాడ్ హూ కెన్ హీల్ యూ. నువ్వు నా మాటను శ్రద్ధగా వింటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను శిరసా వహించినట్లయితే, ఆయుత్తులు కలిగేటువంటి ఏ రోగము నీ ఇంట రాదు, ఒకడు వచ్చినా నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. దేవుడి వాగ్దానాల్ని మీ జీవితాల్లో నెరవేర్చునుగాక.